హాయ్ అండి, ఇప్పుడే లేసాము. నా వాయిస్ కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడే లేసాము. సో ఇవాళ డెకరేషన్ స్టార్ట్ అవుతుంది. అన్ని వరుసగా ఎలా జరుగుతుంది ఏంటి పెట్టేస్తాను. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాప హల్దీ ఫంక్షను రేపండి. సో ఇవాళ డెకరేషన్ మొదలవుతుంది. హల్దీ ఫంక్షను ఏమేమి తెప్పించాము, డెకరేషన్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే కోనసీమ కొబ్బరికాయలతో మొదలెట్టాలి కాబట్టి టడాయ్ కొబ్బరికాయలు కూడా రెడీ అయిపోతుంది. సో ఇందులో మనకి ఏంటంటే ఒక 500 కొబ్బరికాయ ఇందులో పెట్టించామండి. ఆ కొబ్బరికాయలతో మొత్తం అల్లింటున్నాం అనమాట. అది మొత్తం అల్లిన తర్వాత ఎలా అవుతుంది అంటే స్లోగా మొదలెడదాం. ఇది స్టార్టింగ్ కొబ్బరికాయలతో. ఇందాక కొబ్బరి బొండాలు చూపించారు కదండి. కొబ్బరి బొండాలు అయిపోయింది. అదేంటంటే గెల్ల కడుతున్నారు. ఆ గెల్ల కట్టేసిన తర్వాత ఈ లోపు మనకి స్టేజ్ రెడీ చేస్తున్నారు. బాక్స్ ఎండ చంపేస్తా. నేనే మళ్ళీ కంగారు పడకండి, అలా మూసేస్తా ఉంటాను అప్పుడప్పుడు. మా ఆయన అమెరికాలో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ రాయివే అంటే ఏంటి ఇంకో అలా సన్ స్క్రీన్ ఎందుకు పని పట్టలేదు అనుకున్నాన్ని. ఎక్కడికో సన్ స్క్రీన్ నాకే గుర్తొచ్చేస్తుంది. అంటే అంత వేడి మండిపోతుంది అనమాట. ఇది ఆర్గానిక్గా పనిచేస్తుంది లోటస్. ఈ ఎంత తెలుసా, 800 రూపాయలు తీసుకున్నాడు. బాగా వాడేస్తున్నారు. నా అవసరం వాడికి కూడా తెలిసిపోయింది. రండి ఇంకా చూపించేస్తాను ఏం జరుగుతుంది అక్కడ. అదో మా ఆడబడుచు ఇప్పుడే వచ్చింది పాపం బ్యాగులు పెట్టుకుని. అక్కడికి ఆర్డర్ పెట్టినవి అన్నీ ఎవరికాల ఎండలో తెగ పని చేసేస్తున్నారు. నేను కూడా టవల్ వేసుకుని చేసేస్తున్నాను అనమాట. ఎందుకులే నీకు వేసి పట్టుకు. అబ్బా ఇక్కడైతే అంత చల్లగా ఉంటుందండి బాబు. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అందరూ చూస్తున్నారు అంటే నవ్వుకుంటారు అనమాట. మన సన్ స్క్రీన్ ఏంటారు బాబు అని. అయినా సరే మనం తగ్గకూడదు, ఇలాగే రాసుకుని పని చేసుకోవాలన్నమాట. ఆగండి, వెనకాల కనపడుతుంది కదా మీకు. నన్ను చూడడం కాదు, జరిగే పనులు చూడండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. స్టైల్ మారింది, ఇప్పుడు టవల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే స్కార్ఫ్లు ఇంటి దగ్గర మర్చిపోయాను. మరి అంటే ఎంత ఎండ ఉంటుంది అనుకోలేదు, ఉంటుంది అనుకున్నాను కానీ ఇది నేనే. ఓకే రండి. ఎక్కడ కనపడుతుంది కదా మామిడికాయలు. ఆ మామిడికాయలు ఎదురుకేలాగా పసుపు కలర్తో వచ్చేలాగా ప్లాన్ చేసాము. దీని ముందు ఇంత ఎత్తు అనమాట. ఇంత ఎత్తే వేయించాము. అంటే నేను ఆ హీల్స్ వేసుకుంటాను కదా కాలు కింద, అంత వచ్చేలాగా వేయించాము. ఇంత మొక్క దీని మీద స్టేజ్ వస్తుందా, ఇంకా స్టేజ్ కట్టలేదు, కడతా ఉన్నారు. ఇది స్టార్టింగ్. ఇందాక కొబ్బరి గెల్లలు చూపించాను కదా, ఆ గెల్లన్నీ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు టెంట్ వేస్తున్నారు ఇలా. బాబు ఎండ మండిపోతుంది, మీరు గమ్మున తీయండి. అదిగో అక్కడ టెంట్ వేస్తున్నారు లోపల, ఇంకా కడుతున్నారు. మొత్తం అంతా అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాంలేండి. ఈ లోపు మామిడికి కోసుకెళ్దాం. వెళ్తానే ఉప్పు కారం పెట్టుకు తింటా కూర్చొని మాట్లాడుకుందాంలే, పదండి. రేపొద్దున హల్దీ ఫంక్షను సంగీత్ ఫంక్షన్ రెండు కలిపి పెట్టేసుకున్నాం. దానికి ఎలాంటి కాస్ట్యూమ్లు వాడుతున్నాం ఏంటి అని వాళ్ళ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ మా పిల్ల దగ్గర నుంచి మొదలెడదాము. దీని మీద చూపించేది కాదులే. జీవీ మాల్లో ఒకటి తీసుకున్నాము. మంచి జిల్ 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 జిగేలు రాని ఆ టైప్లో ఉండాలని. మరీ వర్క్ తీసుకోలేదు, కొంచెం ఇలా చిప్స్ కొంచెం తక్కువ ఉండేలాగా ఇలా తీసుకున్నాం పాపకి. ఇలా వచ్చి కింద ప్యాంట్ వచ్చి మనకి ఎలా ఇచ్చాడు, ధోతి ప్యాంట్ లాగా ఇచ్చాడు. కొంచెం డ్యాన్స్ చేసినప్పుడు బాగుంటుందేమో. అంటే ఫ్రాక్ అయితే కాళ్ళు అయి కనిపించవు, మరి ప్యాంటు చుడిదర్ అయితే లుక్ రాదలే అని ఇలా పెట్టాము. సో ఇది దీనికి ఒక చున్నీ వస్తుంది. ఇది పాప సంగీత్ ఫంక్షన్ కండి. మధ్యలో డ్రెస్ మార్చుకుంటే మారుతాను సాంగులు బట్టి. బట్ మెయిన్ వేసి ఇది. ఇంకా తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా మొదలెడదాం. దాని బ్యాగ్ దానికి సర్దేద్దామని ఇక్కడ మొదలు పెట్టాను. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది వెళ్దాం పదండి, ఆ రూముల్లో ఉన్నాయి. ఆపేసి అక్కడ చూపించారు కదండి, అది పెద్ద పాప సంగీత్ ఫంక్షన్కే. ఇదేమోని జస్ట్ రేపు పొద్దున కూర్చోబెడుతున్నాము. కూర్చోబెట్టేటప్పుడు చిన్నదానికి ఊరికే ఫ్రాక్ వేసుకునేలాగా. అంటే హల్దీ ముందు బట్టలు ఇస్తారు కదా, బట్టలు ఇవ్వడానికి ముందు జస్ట్ చిన్న పాప వేసుకునేలాగా. ఇది కూడా జీవీ మాల్లో తీసుకున్నాము. జస్ట్ ఏంటంటే ఊరికే ఫ్రాక్ లాగా. ఇది ఇందులో బ్యాగ్లో పెట్టాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. అందుకే కొంచెం గట్టిగానే చెప్తున్నాను. నాయిస్ ఏమన్నా వస్తే ప్లీజ్ ఫీల్ అవ్వకండి. వాళ్ళందరూ మాడుకుంటున్నారు. మన వీడియో కోసం ఇప్పుడు మాట్లాడకుండా అన్నాం అనుకో, పట్టుకుని తన్నేస్తారు ఇంకా నన్ను. అందుకని గట్టిగానే మాట్లాడుతున్నాను. సో తర్వాత హల్దీ కదా, హల్దీ బట్టలు ఇప్పుడే వచ్చిన ప్యాకేజ్. ఇలా ఇవ్వండిరా, కూర్చొని ఓపెన్ చేద్దాం. అయ్యి బాబాయ్ అనిత. ఇది హల్దీ ఫంక్షన్ కోసం తెప్పించిన ప్యాకేజ్. ఇప్పుడు కూర్చొని ఓపెన్ చేద్దాం, ఆగండి. ఇట్లా మధ్యలో బ్రేక్ వచ్చింది. ఎందుకంటే పప్పు సార్ ఉప్పు చూడాలని చెప్పి మా అత్తగారు పిలిచారు. వచ్చి చూడకపోతే బాగోదు కదా, అందుకని మధ్యలో వచ్చాను. అంతే, కొంచెం ఉప్పేయడం. పదండి మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు. ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడే.
సో హల్దీ బట్టలు ఎలా ఉన్నాయి ఏంటో చూపెడతాను. వేసుకున్న తర్వాత హల్దీ ఫంక్షన్ రేపు, బట్ ఇది ముందు చూసుకోవాలి కదా మనం సైజులు ఎలా వచ్చినాయి ఏంటని కుట్టించేయం. కానీ మన వారు మనతో ఊగుతుంది మీద ఎక్కడిపోద్దో అని భయం వేస్తా ఉంది, కానీ పడదనుకుంటలే. లాగుదాం ఇప్పుడు అన్నీ. అమ్మ యా, ఈ బట్టలన్నీ ల్యాన్సీ డిజైనర్స్ అనే పేజ్లో తెప్పించానండి హల్దీ ఫంక్షన్ కోసం. వాళ్ళే మన కోసం మంచిగా కస్టమైజేషన్ చేసి మరీ పంపించారు. సో ఇది పాప హల్దీ ఏమంటుంది, స్కర్టా ఫ్రాకా లెహంగా కింద. యా, లెహంగా కింద ఇలా వస్తుందండి, బార్డర్ వేయించి ఇలా చేయించారు. ఇది కిందది. అంటే ఇంకా ఫుల్ ఎల్లో తీసుకోలేదు హల్దీ ఫంక్షన్కి, మొత్తం ఎల్లో వేసేస్తున్నాం కదని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా బ్లౌజ్ ఇలా వచ్చి దీనికి లెహంగా ఇలా వచ్చింది, ఇలా చేయించాం హల్దీ ఫంక్షన్ది. ఈ సెట్ అనమాట. ఇదేమో మా చిన్నోడు నేను కాంబినేషన్ చేయించుకుందాంలే. ఎల్లోది ఏం తీసుకోవాలి అర్థం కాలేదు, మరీ ఎల్లో ఎందుకులే, ప్యూర్ ఎల్లో కాకుండా. సో మా చిన్నోడికి ఇలా ఫ్రాక్ కుట్టించాము, బుడ్డి ఫ్రాకు, నిమ్మకాయలు ఇలా ఫ్రూట్స్ వచ్చేలాగా. ఇది కూడా వాళ్ళ దగ్గరే కుట్టించామండి. సో వేసుకుంటే ఎలా ఉందో మీకు రేపు కనపడుతుంది. ప్రస్తుతానికి ఇది చిన్నోడిది, ఇది పెద్దోడిది, ఇది నేను ఎలా చేయించానంటే, అంటే నేను కూడా లెహంగా వేసేద్దాం అనుకున్నాను. పిల్ల ఫంక్షన్ కదా, పిల్ల ఫంక్షన్ మన లెహంగా వేస్తే మరీ బాగోదులే అని చెప్పి నేను ఇంకా చీరలాగా కావాలన్నట్టుగా, అంటే మరీ చీర కాకుండా ఈ మధ్య వస్తున్నాయి కదండి కొంచెం కనెక్టివిటీలా అయిపోయి వేసుకునేలాగా 1 minute శారీ టైపు, కింద రఫెల్స్ అయ్యి వచ్చి ఆ టైపు కస్టమైజేషన్ చేసి ఇచ్చారు. ఇది బ్లౌజు, ఇది ఓణి. ఓకే, అంటే నేను ఇంకా చున్నీలో వేద్దాం అనుకుంటున్నాను, మరి ఓణి కట్టిలా కాకుండా. ఇది ఎలా వచ్చింది. ఇది మన హల్దీ అవుట్ఫిట్లు అయిపోయినాయి 3. అది హల్దీది. తర్వాత సంగీత్ ఫంక్షన్ది నాది ఒక డ్రెస్ ఉంటుంది, అది కూడా చూపెడతాను మీకు. సో హల్దీది అందరూ చూపించాను కదండి, 3 అయిపోయినాయి. ఈ తర్వాత సంగీత్ ఫంక్షన్ది ఇందాక మా జెసిగాడిది చూపించాను కదా, ఇందులో పెడుతున్నానని. సో ఇది సంగీత్ దాంది, సో ఇది కూడా పెట్టేస్తున్నాను. ఇది నేను ఇప్పుడే కుక్కర్ వచ్చింది, ఆగండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బాబు, కుక్కర్ విజిల్ ఎంత గట్టిగా అవుతుందండి బాబు. సో యా, ఇది నా ఏమంటారు సంగీత్ ఫంక్షన్ది ఫ్రాకు. ఇది హైదరాబాద్లో మనకి మెటీరియల్ తీసుకుని కుట్టింటాం కదా, అలా తీసుకుని కుట్టించుకున్నాను. ఇది నేను 1000 రూపాయలు ఎంత పడింది చీర, 1000 రూపాయలు గుర్తులేదు ఎంతో మరి. సో మిషన్ దగ్గర ఇచ్చేస్తే ఇలా కుట్టించుకున్నాను. ఇది సంగీత్ది. ఇంకా జెస్సీ చూపించాను కదండి, ఈ టైప్లో వచ్చింది కదా, ఇలా పైన డ్రెస్ వచ్చి కింద ఫ్యాన్ టైప్లో. ఇది మా చిన్నోడు కూడా ఇలాంటిది తీసుకున్నాము, అక్క చెల్లికి ఒకేలా ఉంటుందండి డిగడిగడింగ్. సో ఈ 2 పిల్లలది, నాది. సో ముగ్గురిది. మా ఆయనది ఎక్కడో ఉంది, అది కనపడలేదు. ఫైనల్గా మీరు సో మనకి మొగోళ్ళతో పెద్ద సమస్య లేదు కదా, మనతోనే ప్రాబ్లం అంతా. సో అది సంగీత్ది, ఇది హల్దీది. సో ఇది రేపుడికి మేము వేసుకునే కాస్ట్యూములు అన్నీనండి. ఇదే మరి. ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కుతున్నామండి. దీని నుంచి ఇందులో గిఫ్ట్లు అన్నీ వేసాం. మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇందులో వేసాము. వేసి బాక్సులు సర్దుతున్నారు. నేను ఇప్పుడు ఎక్కి ట్రాక్టర్ అలా తీసుకెళ్తారనమాట. వెయిట్ చేస్తానండి. రెడీ, వెళ్దామా మరి. ఏది ఎక్కడుందో తెలియదు కదా నొక్కడానికి మనకి. సెల్ఫ్ కొట్టు అంటే తిప్పడమేనా? వద్దులే, ఎందుకు వచ్చింది, అందరూ వెనకాల ఉన్నారు. మనం ఇది తొక్కి వెళ్ళిందనుకో డైరెక్ట్గా ఇక ఫంక్షన్ దాకా ఉండదు, ఇక డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. సో నేను తీస్తాను అనుకున్నారు కదా, తీయను, ఎందుకంటే మనకు రాదు. ఊరికే మామయ్య ట్రాక్టర్ సరదాగా ఎక్కాను. అది ఇంకా ఫంక్షన్ రేపు పొద్దున ఇవన్నీ చూసారు కదా, మొన్న జరిగిందంతా సర్దుతా మామయ్యలు వేస్తున్నారు పైన, నేను ఊరికే బిల్డప్ పెడుతున్నాను అంతే. ఏమని అడిగి వెళ్ళారు? దోశ తిప్పి 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 అలా వేద్దాం అనుకున్నాను, అది రోడ్డు మీద అక్కడ నుంచి అది దగ్గర నుంచి ఇక్కడ పాడేసిన పోయింది. అక్కడ నుంచి పెద్ద ఇసిరారు, మళ్ళీ తొడాలి, దాన్ని కడగాలి. బాగున్నారు అన్నయ్య? మీకు అర్థమైంది కదా అన్నయ్య. ఇగో వదిన గారు పౌడర్ వేసుకొచ్చింది అంతకని. అదే మంచి పూలు ఎట్టుకొచ్చింది కదా, పూలు మెరుస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను కనబట్టలేదు కదా, మాట్లాడింది నేనే కాబట్టి నేనే అనుకోవాలి మీరు, ఎందుకంటే లైటింగ్ ఇంకా రాలేదు. అక్కడ దండ ఎలాడదీస్తున్నారు కదా, లైటింగ్ వచ్చాక మళ్ళీ కనబడతాను. పెద్దనాన్నగారు మామగారు బాగున్నారండి?
మావయ్య గారు పెద్దనాన్నగారు వీళ్ళందరూ కూర్చున్నారు. భోజనాలు రాలేదు పాపం. భోజనాలు వచ్చాక వాళ్ళకి కూడా పెట్టి మీకు లైటింగ్ వస్తే అన్ని చూపెడతాను. సరిగ్గా కనపడట్లేదు, నాకు కూడా అర్థమైంది. పొద్దున్న కొబ్బరికాయలు చూపించాం కదా, ఇంకా అవ్వలేదు, డెకరేషన్ అవుతా ఉంది. ప్రస్తుతానికి ఇలా టెంట్ వేయించాం. ఇది ఇగో మురళి గారు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. డెకరేషన్ అయిన తర్వాత మొత్తం పెడతాను. ప్రస్తుతానికి పాప ఇదిగో నడుస్తూ ఉన్నాయి. ఇంకా భోజనాలు కూడా రాలేదు, కొంచెం గట్టిగా పెట్టి అప్పుడు గట్టిగా చేయిద్దాము. సో అది అక్కడ డెకరేషన్ నడుస్తుందండి. ఇది డెకరేషన్ ఐటెంలో తెప్పించాము. అంతా పెట్టిన తర్వాత మీకు నీట్గా వస్తుంది. అంటే ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, మనకు ముందు రోజు అని చేస్తున్నాను కదా వీడియో. ఇలాగా కుర్చీలు అక్కడ వేయించాము. ఇదంతా మొన్న తోటను చూపించాను కదా ఒక వీడియోలో, అదనమాట. అంటే మనకు సపోటాలో మామిడి తోట అంతా ఉంది కదా, దాంట్లో అయితే బాగుంటుందని వేయించున్నాము. బట్ స్టిల్ ఎండ అయితే చంపేద్దని అనుకుంటున్నాను నేను. ఎండ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నాయి. మొత్తం అయిన తర్వాత మీకు పెడతాను. మా చెల్లి ఇంకొకతుందండి, ఆ కుర్చీ ఖాళీ దాందే. ఇగో పెద్ద పడపడ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళందరూ. ఎక్కడ ఒక్కడు కూడా మిగలకుండా. రే నీకు కూడా అప్పు చెప్పారా? ఆడికి చేత్తో నోటితో చేస్తున్నాడు. అత్త నువ్వు జాయిన్ అవ్వలేదే? బొట్టండి పెట్టండి, వచ్చేస్తాను. నాకు బొట్టు పెట్టడానికి వచ్చారు. చెప్పండి ఏంటి తీయండి. ఓ డ్యాన్స్ చేసి పాపలు వచ్చారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అంటే అత్తను అడగలేదు కదా అని ఫీల్ అయింది పాపం. అంతేనా? ప్లీజ్ వస్తాం. బలవంతం చేస్తావేంటి? నేను చూడు ప్లీజ్ వస్తా అంటే వద్దమ్మా చూసారండి. మళ్ళీ వీళ్ళు మొదలెట్టారు. వాళ్ళు వదిలేశారు, వీళ్ళు మొదలెట్టారు మళ్ళీ. కానివ్వండి, అందులో ఒక్కడు కూడా మిగలకూడదు. ఇంకా బయట అందరికీ మనం క్యాటరింగ్ ఇచ్చాం కానీ పాపం పని ఏమీ లేదు కదా, అందుకని ఇలా కూర్చుని అన్నీ చేస్తున్నారు. ఇంకా లోపల ఏమన్నా ఉంటే పట్టుకొచ్చి ఇచ్చే వాళ్ళకి. ఇప్పుడు దాకా భోజనాలు లేట్ చేసిన వాళ్ళు వెళ్ళానండి. లేట్ చేసిన వాళ్ళు ఇంకా రాలేదు. ఈయన ఒకరు కనపడుతున్నారా? బాబు మా డాడీ కదండి, ఈయన డాడీ. ఇప్పుడు సర్దుతో ఈయనండి, ఈయన ఫస్ట్. ఆగండి, రెండో వాళ్ళు చెప్తాను, ఇంకా రాలేదు. మా డాడీ అండి పాప మీద తెచ్చి పెడుతున్నారండి నెమ్మదిగా. ఇగో ఈయన రెండో ఆయనండి. వెనకాల ఎర్ర చొక్కా వేసిన ఆయన మూడో ఆయనండి. సో ఆ బాబు కూడా వెళ్ళారు కానీ ఇప్పుడు దాకా తినేసి వచ్చారేమో డౌట్. వీళ్ళిద్దరు తేలేదు. ఐదో మామయ్య ఇంకొక ఉంటానండి, అదే మా రాజుగారు. ఆయన కూడా వస్తారు. ఆగండి, ఎక్కడ ఉన్నారు. లాస్ట్లో వస్తున్నారంటే నేను ఎలా వీడియో తీస్తానని ఆయన తెలుసు అనుకుంటాను, అందుకే రావట్లేదు. ఫుడ్ చూపెడతాను ఈ లోపల. ఈ ప్లేట్లు అండి. ఇంకా నాలుగో మావయ్య చపాతీ పెట్టినాడు. మా పెద్ద కోడలండి, ఇంటికి పెద్ద కోడలండి. సరిపోయారు ఇద్దరును. నేముగా నేను చపాతీ తినిపిస్తున్నారు. ముక్క తినిపిస్తున్నాను. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. తెరవండి. నేను నోట్లో పెట్టుకుంటామేమంటే డౌట్ నాకు పెట్టాలి. నాలుగు మావండి. నీకు ఈ పప్పు వచ్చిందా? నాకు రాలేదు. నాకు వచ్చిందండి. చపాతీ కండి ఇది కుర్మ. తర్వాత చికెన్లు బాబు చూస్తున్న నోరు ఊరిపోతుంది. ఇది మనకి బిర్యానీ, జీడిపప్పు వేసాడు. ఫ్రైడ్ రైసా? ఫ్రైడ్ రైస్ అంటే ఈ చికెన్ కుర్మ అండి. మన చపాతీలోకి వేసుకోవచ్చు, లేదా పలావులో కూడా వేసుకోవచ్చు. అబ్బా ఎండ పెరుగు, ఇందులో గరిటె ఎదురు పెరుగు అన్నం అండి. మిరపకాయలు వేసారు, ఆవకాయ పచ్చడి వేసారు. పెరుగు అన్నంలోకి మామిడికాయ ముక్కండి ఎదిరిపోద్ది. ఇలాగా కాంబినేషన్ గ్లాసులు వచ్చింది. అదనమాట. చూసారా, అందరినీ ఇప్పుడు దాకానే ఎగతాళి చేసింది. ఇక చూడండి, ప్లేట్లో ఉన్నాయి రెండే కనపడుతున్నాయో మీకు. ఇంతకుముందు ఆల్రెడీ 4 తినేసింది. వీడియో తీస్తున్నానని చెప్పని కావాలని ఊరిని వాటిని 2 తిన్నాను నేనని చెప్పని ఎవరికి చెప్పకుండా ఉంటాయని పెడుతుంది అనమాట. ఆల్రెడీ 2 ప్లేట్లు కంప్లీట్ అయిపోయింది. ఇది 3వ రౌండ్ అనమాట. జనాలు అందరూ చూసారా, అందరూ తినేసి అందరిది అయిపోయింది, భోజనాలు అయిపోయి అందరూ మెదలకుండా కూర్చున్నారు. కానీ ఈవిడది మాత్రం లేదు అనమాట. ఊరికి ముందు మొదలు పెట్టింది అనమాట. పెడుతున్నాను. కొబ్బరి బండలు ఇలా కడుతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది. మొత్తం అంతా అయ్యాక మళ్ళీ వస్తుంది. ఇక్కడ కూర్చుని పూలు జరుగుతూ ఉంది. ఎర్రబంతి, పసుపు బంతి అన్నీ జరుగుతున్నాయి.
సో ఇది జరుగుతాయండి. ఇప్పుడు భోజనాలు చేయడం అయింది. ఎంత చూసారా తింటా ఉన్నాము. దాంట్లో అయితే ఇంకా గుచ్చుతున్నారు. The next day. హలో, హల్దీ ఫంక్షన్ రెడీ అయిపోయాం. కొంచెం ముందు హల్దీ ఫంక్షన్ ముందు కొంచెం ఇలా రెడీ అయ్యాం అనమాట. సో హల్దీ ఫంక్షన్కి ఇంకో ఎల్లో కలరు, కానీ హల్దీయే కాబట్టి ఫ్యాన్సీ కాకుండా కొంచెం పట్టులో బిల్డప్ ఇచ్చాము. మా అమ్మాయికి ఇంకా హల్దీ ఫంక్షన్కి అవుతా ఉంది. మామూలుగా ఇందులో వేసి కూర్చోబెట్టాము. చేతి రెడీ అవుతుంది మా బుడ్డాడు. అరేనా హాయ్ మీ ప్రేక్షకులకి హాయ్ చెప్తారు. అత్తమ్మ వాళ్ళ మనవరాలు మాత్రం హల్దీకి రెడీ అవ్వలేదు, మామూలుగా వేసుకున్నారు. హల్దీకి రెడీ అవుతారు వాళ్ళు. అమ్మ కూడా రెడీ అవ్వలేదు. మా అత్త బ్యాగ్ చదువుతుంది రెడ్ గిఫ్ట్ ఇవ్వడానికి. తిట్లు ఉడికి హలో కెమెరామెన్ తినేటప్పుడే వస్తారు. ఓల్డ్ ఫ్రెండ్ ఫంక్షన్కి వస్తే అంతే, ఓల్డ్ ఫ్రెండ్స్ని అలా కలుసుకొచ్చారనమాట. మా ఆయన చూసారు 2 ప్లేట్లు పట్టుకెళ్తున్నారు. తినడానికో పక్క వాళ్ళకి ఇవ్వడానికో తెలియదు. తినడానికే నాకు మాత్రం ఇవ్వడగానే అందరికి ఇస్తాడు. మీరు ఇచ్చారా? మీరెందుకు మళ్ళీ పోదు కొడతారు? మీరు మాత్రం ఇచ్చారా? నేను ఎలా ఉందో చూస్తున్నాను రా. కూతురు చూసి హక్కు కూడా లేదు. అందరూ చుట్టాలు అదని చూస్తున్నారు కదా. అడవడంతా చుట్టాలందరూ వచ్చారు. ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ ముందలేసి కూర్చోబెట్టేమో. ఇంకా హల్దీ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి, వాటర్లో ఆటలో చిందులు హల్దీ మొత్తం అన్ని నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఉంటానే, బాయ్ బాయ్.